శ్రీరామనవమికి స్వయంగా భద్రాచలం వెళ్ళి స్వామివారి కళ్యాణంలో పాల్గొనే అదృష్టం నాకు లేకపోవచ్చు. కానీ ఆ శ్రీరాముని వారే స్వయంగా మా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇవి కోటి తలంబ్రాల దీక్ష అని చెప్పేసి స్వామివారి ఒడ్లన్నమాట. శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణంలో వాడే తలంబ్రాలు. వీటిని కోటి తలంబ్రాల దీక్ష అని అంటారంట. ఇవి స్వామివారి అనుగ్రహంతో మా వరకు వచ్చాయి. ఈ వడ్లను ఓన్లీ మనం గోటితోనే వలవడం అయితే చేయాలండి. ఎటువంటి పరికరాలు ఉపయోగించకూడదు. అలాగే వీటిని వలవడానికి నాకైతే 3 days పట్టింది. మనం వలిచిన తర్వాత స్వామివారికి మనకు తోచినంత దక్షిణ పెట్టుకొని ఇలా మన పేరు గోత్రం ఇచ్చినట్లయితే స్వామివారి అనుగ్రహం కింద కుంకుమ అలాగే ప్రసాదం కూడా పంపిస్తారు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ స్వామివారి కోటి తలంబ్రాల దీక్ష. జై శ్రీరామ్.